ఓకే, చూడమ్మా డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం మల్టీప్లెక్సెస్ అనేటువంటి కాన్సెప్ట్ చూసాం. అందులో 2-to-1 మల్టీప్లెక్సర్, అలాగే 4-to-1 మల్టీప్లెక్సర్ చూసాం. నెక్స్ట్ వచ్చి 8-to-1 మల్టీప్లెక్సర్. ఇక్కడ 8-to-1 అంటున్నావునా? ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి 8-to-1 మల్టీప్లెక్సర్. అంటే ఇక్కడ 8 ఇన్పుట్స్ ఇస్తున్నాం. 1 అవుట్పుట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, దీని బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. ఎనిమిది ఇన్పుట్స్ కాబట్టి ఇన్పుట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? D0 నుంచి Dn-1 అంటే D0, D1, D2, D3, D4, D5, D6, D7. దాంతోపాటు వేస్తే ఎనేబుల్ ఇన్పుట్ కూడా వేయచ్చు. ఏమో ఇది వేయకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది అలాగా 1 ఉన్నప్పుడే పనిచేస్తుంది. 0 ఉన్నప్పుడు అలాగే ఇన్పుట్స్ పనిచేయవు కాబట్టి ఎనేబుల్ చూపించినా చూపించకపోయినా నష్టం లేదు. ఓకే, మనకి ఫస్ట్ పార్ట్ ఇన్పుట్స్ ఇచ్చేసింది. నెక్స్ట్ అవుట్పుట్ వై సింగిల్ వస్తుంది. అలాగే ఇక్కడ మరి సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఎన్ని తీసుకోవాలి? ఇక్కడ మనకి సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఎన్ని అన్నట్లయితే 2 for m = n కదా. ఇక్కడ n వాల్యూ ఎంతమ్మా? 8 ఇన్పుట్స్ కాబట్టి n = 8 కాబట్టి 8 రాసుకున్నట్లయితే 2 for m = 2³ రాసుకోవచ్చు. అక్కడ m = 3. అంటే సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఎన్ని వస్తున్నాయి? 3 వస్తున్నాయి. అంటే S0, S1, S2 అటువంటి S0, S1, S2 అనేటువంటి 3 ఇన్పుట్స్ అనేటువంటి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది సెలెక్టెడ్ లైన్స్ అవుతాయి. ఇప్పుడు దీని యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం. ఓకే, 8-to-1 మల్టీప్లెక్సర్ యొక్క ట్రూత్ టేబుల్. ఇక్కడ ఎనేబుల్ ఇన్పుట్ ఈ, అలాగే సెలెక్టెడ్ ఇన్పుట్స్. ముందు S2 తీసుకోవాలి, తర్వాత S1, లాస్ట్కి S0. అదేవిధంగా ఇక్కడ S2 నుంచి స్టార్ట్ చేసి S0కి రావాలి. అంటే మనకి రెగ్యులర్ అలవాట్లు మనం ఏంటంటే S0 నుంచి S2 స్టార్ట్ చేస్తాం కదా, అలా కాకుండా ముందు S2, తర్వాత S1, తర్వాత S0 ఈ విధంగా తీసుకోవాలి ఇన్పుట్స్. తర్వాత అవుట్పుట్. ఇప్పుడు ఎనేబుల్ 0 చేసుకోండి. ఎనేబుల్ ఎప్పుడైతే 0 అయిందో ఇంకా ఇన్పుట్స్ తీసుకోవాల్సిన పని లేదు. అవుట్పుట్ కూడా 0. అర్థమైందమ్మా? ఎప్పుడైతే 0 అయిందో అవుట్పుట్ 0 అవుతుంది. అంటే ఈ మల్టీప్లెక్సర్ వర్క్ చేయదు. ఇప్పుడు ఎనేబుల్ 1 పెట్టుకోండి. ఇప్పుడు S2 0, S1 0, S0 0. అప్పుడు అవుట్పుట్ దేని నుంచి వస్తుంది? మనకి దేని సెలెక్ట్ చేస్తుంది? D0ని సెలెక్ట్ చేస్తుంది అన్నమాట. అర్థమైందా? అంటే మిగిలినటువంటివన్నీ ఆఫ్ అవి D0 ఒకటి కండక్షన్లో రావడం జరుగుతుంది. తర్వాత ఎనేబుల్ 1 అయింది. S2 0, S1 0, S0 1 తీసుకోండి. అప్పుడు D1 నుంచి అవుట్పుట్ అనేటువంటిది D1 అనేటువంటి అవుట్పుట్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే D1 సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. తర్వాత నేను ఇప్పుడు 0, 1, 0. ఇప్పుడు D2. అలా అప్పుడు మిగిలినటువంటి వాటిని కూడా మనం వేసినట్లయితే 4 0లు 4 1లు తీసుకోండి.
1 ఓకే. తర్వాత ఇది 0 0 1 1 0 0 1 1గా తీసుకోండి. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ 4 zeros 4 1లు తీసుకోండి. S2 S1 0 0 1 1 0 0 1 1గా తీసుకోండి. S0 0 1 0 1 0 1 0 1గా తీసుకోండి. ఇప్పుడు ఇది 0 1 1 అయినట్లయితే అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? D3 నుంచి. ఇది D4, ఇది D5, ఇది D6, ఇది D7 ఏమో ఇలా అవుట్పుట్ అనేటువంటి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? అది S2 0, S1 0, S0 3 0 అయినట్లయితే D0. అలా కాకుండా S0 ఒకటి 1 అయినట్లయితే D1, S1 ఒకటి 1 అయితే D2, S1 S0 రెండు 1 అయినట్లయితే ఇప్పుడు మనం ఏ ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది? డేటా ఇన్పుట్ D3ని సెలెక్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. అలా కాకుండా S2 1 అయ్యి S1 S0 0 అయినట్లయితే D4ని సెలెక్ట్ చేసినట్టుగా అవుతుంది. అర్థమైందా? ఇలా మనకు కావాల్సినటువంటి ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకుని దాని అవుట్పుట్గా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ 7 ఇన్పుట్లో ఏదో ఒక అవుట్పుట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? అది ఎలా సెలెక్ట్ అవుతుంది అనేటువంటిది S0 S1 S2 మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క లాజిక్ ఈక్వేషన్ అలాగే సర్క్యూట్ డయాగ్రామ్ కూడా చూద్దాం గేస్ను ఉపయోగించుకుని. ఇప్పుడు దీని యొక్క లాజిక్ ఈక్వేషన్ కనుక మనం చూసినట్లయితే y = ఏం రాయొచ్చు? S2 కాంప్లిమెంట్ S1 కాంప్లిమెంట్ S0 కాంప్లిమెంట్ ఇంటూ ఇన్పుట్ D0. అవునా? ఓకే. డయాగ్రామ్ వేస్తే మీకు ఆ ఈక్వేషన్ రాసుకోవడం క్లియర్గా ఉంటుంది. చూద్దాం. ఇక్కడ మనం 3 ఇన్పుట్లు వేస్తున్నాం. అవునా? S2 S1 S0. S2 S1 S0. అలాగే దీని ఒక నాట్ గట్టి కలపండి. S2 కాంప్లిమెంట్ దీని ఒక నాట్ గట్టి కలపండి. S1 కాంప్లిమెంట్ దీని ఒక నాట్ గట్టి కలపండి. S0 కాంప్లిమెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఇన్పుట్లు ఇచ్చాం? 8 ఇన్పుట్స్ ఇచ్చాం కాబట్టి 8 AND గేట్స్ అవసరం అవుతాయి మనకి. ఇందులో ఫస్ట్ ఇది S0 0, అవునా? S1 0, S2 0 అనుకున్నాం కాబట్టి దీన్ని ఏం చేయాలంటే S0 కాంప్లిమెంట్కి S1 కాంప్లిమెంట్కి S2 కాంప్లిమెంట్కి కలపండి. ఎందుకంటే అవుట్పుట్ రావాలంటే ఆ వాల్యూ 1 అవ్వాలి. 1 అవ్వాలంటే ఏం చేయాలి? S0 కాంప్లిమెంట్ S1 కాంప్లిమెంట్ S2 కాంప్లిమెంట్లు కలిపి D0 అని ఇన్పుట్ ఇచ్చినట్లయితే అవుట్పుట్ ఏమవుతుంది? S2 కాంప్లిమెంట్ S1 కాంప్లిమెంట్ S0 కాంప్లిమెంట్ D0గా రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ వచ్చి ఏంటి మనకి? సెకండ్ వచ్చి 0 0 1. అవునా? S2 0 S1 0 S0 1. అలాగే ఇన్పుట్ వచ్చి D2 కదా, అందువల్ల ఇదేం రాసుకోవచ్చు? S2 కాంప్లిమెంట్ S1 కాంప్లిమెంట్ S0 D1గా రాసుకోవాలి. ఈ టర్మ్ అది D2గా రాసుకోవాలి. D1 సెకండ్ D1. ఫస్ట్ D0 అనుకుంది కదా, సెకండ్ D1 అవుతుంది. ఇప్పుడు S2 కాంప్లిమెంట్ అలాగే S1 కాంప్లిమెంట్ S0 ఇక్కడ D1. అంటే ఈ టర్మ్ ఏమవుతుంది? S2 కాంప్లిమెంట్ S1 కాంప్లిమెంట్ S0 D1. అలాగే థర్డ్
S2 వచ్చి 0, S1 వచ్చి 1, S0 వచ్చి 0, ఇన్పుట్ వచ్చి D2. అవునా? ఇప్పుడు టర్మ్ ఏమవుతున్నప్పుడు S2 కాంప్లిమెంట్ S1 S0 కాంప్లిమెంట్ D2 అంటే ఇప్పుడు S2 కాంప్లిమెంట్ కలపాలి ఇన్పుట్. అలాగే S1 నెక్స్ట్ S0 కాంప్లిమెంట్ D2. ఈ టర్మ్ వచ్చి S2 కాంప్లిమెంట్ S1 S0 కాంప్లిమెంట్ D2. తర్వాత ఫోర్త్ వన్కి S2 0, S1 0, S1 1, S0 1, ఇన్పుట్ వచ్చి D3. అంటే దాని టర్మ్ ఏమవుతున్నప్పుడు S2 కాంప్లిమెంట్ S1 S0 D3. ఇప్పుడు S2 కాంప్లిమెంట్ అంటే ఇది. అలాగే S1 అలాగే S0 D3 ఇక్కడ తీసుకోండి ఇన్పుట్. ఇప్పుడు ఈ టర్ము S2 కాంప్లిమెంట్ S1 S0 D3. ఓకే, నెక్స్ట్ ఇలా నెక్స్ట్ టైమ్స్ కంటిన్యూగా రాసుకుంటే వెళ్ళినట్లయితే మనకి ఆ డయాగ్రామ్ ఏ విధంగా వస్తుంది అన్నట్లయితే చూశారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడమ్మా 8 AND గేట్లు ఉన్నాయి. D0 నుంచి D1 D2 D3 D4 D7 అనేటువంటి డేటా ఇన్పుట్లు ఇచ్చాం. వీటిలోకి అవుట్పుట్లు ఇవి. ఇప్పుడు ఈ గేట్లన్నింటినీ కలిపి ఒక AR గేట్కి ఇచ్చినట్లయితే, అలాగే ఒక ఇనేబుల్ ఇన్పుట్ ఇచ్చినట్లయితే అవుట్పుట్ Y అనేటువంటి రావడం జరుగుతుంది. ఆ అవుట్పుట్ Yకి వచ్చి ఎటువంటి ఈక్వేషన్ మనం రాద్దాం, లాజిక్ ఈక్వేషన్. అంటున్నాం అలా 8 టర్మ్స్ రాసి వీటిలన్నింటినీ కూడా ఒక AR గేట్కి కనెక్ట్ చేసినట్లయితే, వీటిలన్నింటినీ ఒక AR గేట్కి కనెక్ట్ చేసినట్లయితే కనుక అవుట్పుట్ Y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, లాజిక్ ఈక్వేషను. ఓకే, లాజిక్ ఈక్వేషన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మొత్తం 8 టర్మ్స్ని కలుపుకున్నట్లయితే ఇది 8 to 1 మల్టీప్లెక్సర్ గురించి. అంటే 8 ఇన్పుట్లు ఇస్తే సింగిల్ అవుట్పుట్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 16 to 1 మల్టీప్లెక్సర్, దాన్ని మల్టీప్లెక్సర్ 3గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి 16 to 1 మల్టీప్లెక్సర్. దీన్ని మల్టీప్లెక్సర్ 3. ఇది ఎక్స్పాండింగ్ మల్టీప్లెక్సెస్గా కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ చూద్దాం, 16 to 1 మల్టీప్లెక్సర్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 16 to 1 మల్టీప్లెక్సర్ కానీ అంతకన్నా ఎక్కువ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మనం మల్టీప్లెక్స్ని ఎలా తయారు చేస్తామంటే, 2 చిన్న చిన్న మల్టీప్లెక్సర్స్ని కలిపి, ఫర్ ఎగ్జాంపుల్కి దీన్ని అర్థం చేసుకోవడం కోసం, అంటే దీన్ని మల్టీప్లెక్సర్ 3 అంటూ దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఏం చేద్దామంటే 8 to 1 మల్టీప్లెక్సర్ని తయారు చేద్దాం 2 4 to 1 మల్టీప్లెక్సర్స్ ఉపయోగించి. అర్థమైందమ్మా? ఇప్పుడు దీన్ని తయారు చేసినట్టు ఇదే విధంగా దీన్ని తయారు చేయొచ్చు అని చెప్పొచ్చు. దానికోసం ఏం చేద్దామంటే 2 4 to 1 మల్టీప్లెక్సర్స్ తీసుకుంటాం. ఫోర్ టు 1 ఒక అవుట్పుట్ వస్తుంది కాబట్టి Y1 రాయండి. 4 to 1. మరి దీనికి సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి,
2 for m ఈక్వల్ టు n కదా, అంటే 2 for m ఈక్వల్ టు 4 కాబట్టి 2m ఈక్వల్ 2 స్క్వేర్ అంటే m ఈక్వల్ టు 2 అంటే రెండు సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఉంటాయి S0 S1. అలాగే ఈ కాంప్లిమెంట్ ఎనేబుల్ కాంప్లిమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా దాని అర్థం ఈ 0 అయితే 1 అవుతున్నట్టు, ఈ 1 అయితే 0 అవుతున్నట్టు అనమాట. ఇప్పుడు దీనికి ఇన్పుట్స్ కూడా ఎన్ని ఉంటాయి, 4, D0 నుంచి Dn-1 కదా, D1 D2 D3. అలాగే ఇంకొక 4-1 మల్టీప్లెక్సర్ కూడా తీసుకోండి, S1 S0 దీని సెలెక్టెడ్ ఇన్పుట్. ఇప్పుడు రెండు కనెక్ట్ చేయండి, 4-1 ఇది మల్టీప్లెక్సర్ 1, ఇది మక్స్ 2 అనుకోండి. ఇది ఎనేబుల్ ఈ, దీని కాంప్లిమెంట్ పెట్టకండి. ఇప్పుడు దీని నుంచి వచ్చిన అవుట్పుట్ Y2. అలాగే దీనికి ఉన్నటువంటి ఇన్పుట్స్ ఏంటంటే 4, ఇంకో 4 ఇన్పుట్స్ కదా, D4 D5 D6 D7. అందుకని మనం తయారు చేసేది 8-1 మల్టీప్లెక్సర్. దేన్ని ఉపయోగించుకుని 4-1 మల్టీప్లెక్సర్ని ఉపయోగించుకుని. ఇప్పుడు దీనికి 4 ఇన్పుట్స్ ఇవ్వాలి కాబట్టి D0 D1 D2 D3 ఇచ్చాను. దీనికి ఇంకో 4 ఇన్పుట్స్ ఇవ్వాలి కాబట్టి D4 D5 D6 D7 ఇచ్చాం. ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు ఏంటి, 8-1 మల్టీప్లెక్సర్ కదా, 8-1 మల్టీప్లెక్సర్కి ఎన్ని సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఉంటాయి, 8-1 తీసుకున్నట్లయితే n ఈక్వల్ టు 8 కాబట్టి n ఈక్వల్ టు 2 for m కదమ్మా, అంటే 8 కాబట్టి 2 cube ఈజ్ ఈక్వల్ టు 2 for m అంటే m ఈక్వల్ టు 3. అంటే 8-1 మల్టీప్లెక్సర్ 3 ఇన్పుట్స్ ఉండాలి కాబట్టి S2 S1 S0 తీసుకుని ఇది S2 కాంప్లిమెంట్. D0 D1 D2 D3 తీసుకుని ఎనేబుల్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ ఎనేబుల్ ఇన్పుట్ ఏంటంటే నాట్ గేట్ కనెక్ట్ చేసాం, S2 S1 S0. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కనెక్షన్ తీసుకుని ఇక్కడ ఎనేబుల్కి ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఎనేబుల్కి ఈ S2 ఇవ్వండి, ఈ ఎనేబుల్ కాంప్లిమెంట్కి ఇక్కడ నుంచి ఒకటి ఇవ్వండి, S1ని, ఇది S2 S0 కదా, S0ని ఇక్కడ కనెక్ట్ చేయండి. అదేనమ్మా, ఇప్పుడు S2 S1 S0 మూడింటిని మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, దీని యొక్క ట్రూత్ టేబుల్ వేద్దాం. అది వద్దమ్మా, ఇక్కడ చూడండి, S1 S0 D4 D5 D6 D7 తీసుకుని ఇది ఎనేబుల్ అనుకోండి. ఈ ఎనేబుల్ దీన్ని కనెక్ట్ చేయండి. S0కి ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ Y2 అనుకుని రెండింటిని OR గేట్ కలిపితే అదే అవుట్పుట్ Y అవుతుంది. అది మనం ఇలా 4-1 మల్టీప్లెక్స్ని యూజ్ చేసుకుని 8-1 మల్టీప్లెక్స్ని తయారు చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దీని యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇంకా సెలెక్టెడ్ ఇన్పుట్స్, ట్రూత్ టేబుల్ సెలెక్టెడ్ ఇన్పుట్స్. మనం చేసే దేనికి ఇప్పుడు 8-1 కాబట్టి 3 ఇన్పుట్స్ కదా, S2 S1 S0.
enabled, disabled, output. ఇందులో S2 వాల్యూ ముందు 4 zeros అలాగే 4 1లు తీసుకోండి. S1 వాల్యూస్ 0 0 1 1 0 0 1 1, S0 వాల్యూ 0 1 0 1 0 1 0 1గా తీసుకోండి. ఇప్పుడు ఇనేబుల్డ్ అంటే వర్క్ చేయడం, అదే ఇన్పుట్ వాల్యూ 1 అవ్వడం. డిసేబుల్డ్ అంటే అది ఆఫ్ అవ్వడం. ఇక్కడ S2 0, S1 0, S0 0 అయినట్లయితే కనుక M1 ఇనేబుల్లోకి వస్తుంది, M2 డిజేబుల్లోకి వస్తుంది. అదేనమ్మా, ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకున్నాం కదా, 2 మల్టీప్లెక్సెస్ తీసుకున్నాం కదా, M1 M2. ఇక్కడ దీనికి ఈ కాంప్లిమెంట్గా తీసుకోవడం జరిగింది, ఇదేమో ఈజీగా తీసుకోవడం జరిగింది. 3 ఇన్పుట్లు 0 అయినట్లయితే M1 మాత్రమే వర్క్ చేస్తుంది, M2 అనేటువంటిది డిజేబుల్లోకి వస్తుంది కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది, D0 వస్తుంది. అలాగే 0 0 1 అయినట్లయితే మల్టీప్లెక్సర్ 1 అనేటువంటి ఇనేబుల్లోకి వచ్చి M2 డిజేబుల్లోకి వస్తుంది, అవుట్పుట్ D1 అవుతుంది. అలాగే 0 1 0 అయినప్పుడు కూడా M1 ఇనేబుల్డ్, M2 డిజేబుల్డ్, అవుట్పుట్ D2. అలాగే 0 1 1 అయినప్పుడు కూడా M1 ఇనేబుల్లోకి వస్తుంది, M2 డిజేబుల్లోకి వస్తుంది, అవుట్పుట్ D3. ఇప్పుడు నెక్స్ట్ 1 0 0 అయినప్పుడు M2 డిజేబుల్డ్, M2 ఇనేబుల్డ్, M1 డిజేబుల్డ్. ఆ మిగిలిన కేసులో ఏమవుతుందంటే M2 ఇనేబుల్డ్ వస్తుంది, M1 డిజేబుల్డ్. అంటే అవుట్పుట్ అనేది M2 ద్వారా బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి అవుట్పుట్ D4 D5 D6 D7 అవుతుంది. అదేంటమ్మా, మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి 2 మల్టీప్లెక్సెస్లో ఏదో ఒక మల్టీప్లెక్సరే ఎనేబుల్లోకి రావడం జరుగుతుంది, ఇంకో డిజేబుల్లోకి రావడం జరుగుతుంది అనమాట. అలా ఈ 2 4 to 1 మల్టీప్లెక్స్ ఉపయోగించి 8 to 1 మల్టీప్లెక్స్ ఎలా తయారు చేసామో అలాగే 2 8 to 1 మల్టీప్లెక్సెస్ ఉపయోగించి 16 to 1 మల్టీప్లెక్సర్ కూడా తయారు చేయొచ్చు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వచ్చి advantages of multiplexers. మల్టీప్లెక్సర్ అడ్వాంటేజెస్ ఏంటి? ఇంప్రూవ్ రియలబిలిటీ బై రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్. అంటే సిగ్నల్స్ని పంపించడానికి మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేటువంటి అవసరం లేవు. అంటే ఏం చేస్తున్నాం, ఎక్కువ సిగ్నల్స్ని మనం ఒకే లైన్లో పంపడం జరుగుతుంది, అర్థమైందమ్మా. అందువల్ల మనం సిగ్నల్ పంపడానికి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేటువంటి అవసరం లేదు. అలాగే దీని యొక్క కాస్ట్ బాగా తక్కువ. అలాగే కాంప్లెక్సిబిలిటీ ఆఫ్ ది సర్క్యూట్ యొక్క కాంప్లెక్సిటీ కూడా తగ్గడం జరుగుతుంది. అంటే సర్క్యూట్ని మనం ఈజీగా తయారు చేయొచ్చు మల్టీప్లెక్సర్ని, అర్థమైందా. తర్వాత లాజిక్ డిజైన్, అంటే లాజిక్ గేట్స్ యొక్క డిజైన్ మనం సింప్లిఫై చేయొచ్చు. అలాగే దీనికి కే మ్యాప్ కానీ బులియన్ సింప్లిఫికేషన్స్ కానీ ఏం అవసరం లేదు. అలాగే వేరియస్ కాంబినేషన్ సర్క్యూట్లు కూడా మనం సింపుల్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్యారలల్ కాంబినేషన్ సిరీస్ కన్వర్టర్కి ప్యారలల్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ మల్టీప్లెక్సర్ అడ్వాంటేజెస్ చూసాం కదా. ఏంటి అడ్వాంటేజెస్? నెంబర్ ఆఫ్ లైన్స్ బదులు సింగిల్ లైన్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే దీని కాస్ట్ తక్కువ. అలాగే సర్కిల్స్ ఈజీగా తయారు చేయొచ్చు మనం. అలాగే లాజిక్ డిజైన్స్ కానీ కే మ్యాప్ బులియన్ ఆల్జీబ్రా ఇవన్నీ యూజ్ చేయాల్సిన పని లేదు దీనికి. అలాగే కాంబినేషన్ సర్క్యూట్స్ని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మల్టీప్లెక్సర్ అంటే సిరీస్ కన్వర్టర్కి ప్యారల్గా ఉంటుంది. దీని యొక్క అప్లికేషన్స్ ఏంటంటే డిజైనింగ్ కాంబినేషనల్ సర్క్యూట్స్ని మనం తయారు చేయడానికి మల్టీప్లెక్సర్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. అలాగే డేటా ఎక్వైజేషన్ సిస్టంలో కూడా దీన్ని వాడతారు. అలాగే కమ్యూనికేషన్ పర్పస్, అంటే టెలికమ్యూనికేషన్, మొబైల్ సిగ్నల్స్ పంపించడానికి అవి కూడా మనకి మల్టీప్లెక్సర్స్ అనేటువంటి ఉపయోగపడడం జరుగుతుంది. ఇప్పుడు మల్టీప్లెక్సర్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ డీమల్టీప్లెక్సర్.
ఇప్పుడు చూడండి, మల్టీప్లెక్సర్ చేసే పని ఏంటి, నెంబర్ ఆఫ్ డేటా ఇన్పుట్స్ని సింగిల్ ఇన్పుట్గా బయటకు పంపుతున్నాము. ఇప్పుడు అదే డీమల్టీప్లెక్సర్ చేసే పని ఏంటంటే ఈ సింగిల్ ఇన్పుట్ని మళ్ళీ నెంబర్ ఆఫ్ లైన్స్గా విడగొట్టడమే. అర్థమైందమ్మా, మనం పంపిణీ సింగిల్ ఇన్పుట్ని మళ్ళీ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్గా డివైడ్ చేసేదాన్ని మనం డీమల్టీప్లెక్సర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ డీమల్టీప్లెక్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చి డీమల్టీప్లెక్సర్. ఓకే, డీమల్టీప్లెక్సర్ చేసే పని ఏంటంటే డీకోడ్ ద సిగ్నల్ ఇన్పుట్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. ఇది ఒకే డేటా ఇన్పుట్ని తీసుకుంది. ఈ అనేటువంటి ఇనేబుల్ ఇన్పుట్ అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకు అవుట్పుట్స్ అనేటువంటి D0 నుంచి Dn-1 వరకు రావడం జరుగుతుంది. అర్థమైందమ్మా, అవుట్పుట్స్ అనేటువంటి D0 నుంచి Dn-1 వరకు రావడం జరుగుతుంది. అలాగే సెలెక్టెడ్ ఇన్పుట్స్ S0 నుంచి Sm-1 వరకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు 2/m. అదేవిధంగా ఇక్కడ ఎన్ని అవుట్పుట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది, n అవుట్పుట్స్ రావడం జరుగుతుంది. ఎంఎస్ సెలెక్ట్ ఇన్పుట్స్ అయినట్లయితే n ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2/m. అంటే ఒక ఇన్పుట్ని n ఈక్వల్ టు 2/m అవుట్పుట్స్గా ఇది డివైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా n అవుట్పుట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే D0 నుంచి Dn-1 వరకు అవుట్పుట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని డీమల్టీప్లెక్సర్ అంటాం. అలాగే డీమల్టీప్లెక్సర్లో కూడా 4 టైప్స్ ఉన్నాయి. 1 to 4 అదే మనం చెప్పుకునేవి 1 to 4 ఒకటి, 1 to 8, అలాగే డీమల్టీప్లెక్సర్ 3. దీనికి కూడా 1 to 2, 1 to 16 ఇలా నెంబర్ ఆఫ్ మల్టీప్లెక్సర్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే మనం ఫస్ట్ టైంకి ఏం చెప్తున్నామంటే 1 to 4 మల్టీప్లెక్సర్ ఏమో నెక్స్ట్ క్లాస్లో మనం 1 to 4 మల్టీప్లెక్సర్ గురించి, అలాగే 1 to 8 మల్టీప్లెక్సర్, అలాగే డీమల్టీప్లెక్సర్ గురించి దాని యొక్క అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం.